గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. మేడం, డేటింగ్ స్ట్రాటజీస్ సిరీస్ ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి, ఎలా వాళ్ళ బ్రెయిన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే మనకు సెట్ అవుతారు అనేది, అండ్ ఎవరితో షేర్ చేసుకోవాలనేది ప్రతిదీ మాట్లాడుకుంటూ వచ్చాం. ఏం చెప్పబోతున్నారు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకు అంటే ఒక్కొక్కటి వింటూ ఉంటే ఏదో ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఎవరి లైఫ్లోనే ఉన్నట్టుగా ఉంది, ఇది నా చుట్టే తిరుగుతున్నట్టుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో పార్ట్ 7 దీంట్లో చెప్పబోతున్నారు అండ్ ఐమ్ వెయిటింగ్. వెంకట్, ఒక క్యాజువల్ క్వశ్చన్. Yeah. మీరు when you were dating or when you had different friends in your college life, మీరు ఎంతవరకు రిలేట్ చేసుకున్నారు విత్ ఆల్ ద సిరీస్ మనం మాట్లాడుకున్నవి? చాలా వరకు ఓన్ చేసుకున్నాను. బికాజ్ నా చుట్టుపక్కలే చాలా జరిగాయి. నా ఫ్రెండ్స్లో కావచ్చు, నా లైఫ్లో కావచ్చు, నా బ్రదర్ లైఫ్లో కావచ్చు, చాలా చూశాను. అండ్ మా ఫ్రెండ్స్ బాయ్ గర్ల్ చాలామంది ఉంటారు. సో అందరిలోనూ ఇలాంటివి రకరకాలుగా జరుగుతున్నాయి. కొంతమంది కొట్టుకొని తిట్టుకొని ఏడ్చి ఇంకా నాకు వద్దు అని చెప్పుకున్న తర్వాత ఒక 1 వీక్ తర్వాత డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి లవ్ యూ నేను నాకు కావాలరా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు ఓన్ చేసుకుంటున్నాను. బాగుంది సిరీస్, అయితే నాకు చాలా నచ్చింది. సో పార్ట్ 7లో ఏం చెప్పబోతున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, మనిషికి కంపీటింగ్ అండ్ కంపేరింగ్ ఇవి 3 అలవాటు ఉంటాయి. ఓకే, అంటే నీకెన్ని మార్క్స్ వచ్చినాయి కాదు, నా తోటికోడల కంటే, నా తోటికోడల బిడ్డ కంటే నీకైతే ఎక్కువ వచ్చినాయి కదా అని అడిగే మదర్ ఉంటారు. అవును, అరే నువ్వు ఎగ్జామ్ రాసినావు అన్నారు కాదురా, బయటకు వచ్చినప్పుడు కాలర్ ఎగరేసినావా లేదా అన్నది ఇంకో పాయింట్. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ దేర్ ఓన్ ఇమాజినేషన్ ఫర్ దేర్ ఓన్ చైల్డ్. కానీ కాంపిటీషన్ ఉండాలి. మీ బిడ్డ అన్ని వర్క్స్లో, అంటే అన్ని ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్కి కూర్చొని నిలబడి ఆన్సర్స్ చెప్పేస్తాడు. కానీ ఎగ్జామ్ రాయమంటే రాయడు కాబట్టి వాడికి 0. కానీ సబ్జెక్ట్ ఉంది. ఇదే సినారియో ఇండియన్ పేరెంట్స్కి 10 మెంబర్స్కి చెప్తే 10 మెంబర్స్ ఆర్ నాట్ హ్యాపీ. అదేంటండి, వాడు ఎంత చదువుతాయంటే ఎంత వస్తాయంటే వాడికి మార్కులు రావాలి కదా. అంతే కదా. నో, ఈ బిహేవియర్ కూడా దీని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, ఎందుకు అంటే మనం నలుగురు మధ్యలో ఉంటున్నాం. వన్స్ అగైన్, అవును, ఇంతవరకు నేను ఓకే డేటింగ్లో, ఇంతవరకు తను ఓకే, తను నాకు ఓకే, నేను తనకు ఓకే అంటూ ఇంతవరకు అయితే బాగానే వచ్చింది. చల్లగాలి తెలియకుండానే ఇంత దూరం వచ్చేసినావు. హ్యాపీగా అలా నైట్ అవుట్లు, అలా పబ్స్, అలా పార్టీస్. వా, నువ్వు కానీ వెంకట్ మేడం ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా, చెప్తుంటే బాగా అనిపిస్తుంది. లేదు, ఆడియన్స్ చాలా మంది మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూమెంట్లో మనకు ప్రాణానికి తటస్థపడేది పాయింట్ సెల్ఫ్ డౌట్. ఓకే, అంత బాగానే ఉంది కానీ ఏమైనా అయిపోతే అన్న ఒక భయం కొందరిలో ఉంటుంది. అంటే ఎలా? ఎగ్జాంపుల్, ఊరికి నవ్వకు నానా, నవ్వులు నువ్వులు అవుతాయి అన్నది విన్నారా పెద్దవాళ్ళ దగ్గర నుంచి? చాలా సార్లు విన్నాను. ఎస్. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్, ఏదన్నా బ్యాడ్ జరగవచ్చు అన్న ఒపీనియన్ వాళ్ళలో ఉంటే అది దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఓకే, అది ఒక రకమైన బిహేవియర్. ఈ సెల్ఫ్ డౌట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇన్ని రోజులు ఏంటి, అన్ని క్వశ్చన్స్ వచ్చినాయి బ్రెయిన్కి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ సెట్ అయినాయి. అమ్మాయి చక్కగా ఉంది, అబ్బాయి చక్కగా ఉన్నారు, ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు, దే ఆర్ ఏబుల్ టు కాన్వర్స్ ఫర్ అవర్స్. సో ముందుకు వెళ్తూ ఉంటే ఏమన్నా అయిపోతుందేమో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంది. ఓకే, అయితే నేను తప్పు చేస్తానో, లేదా నువ్వు తప్పు చేస్తావో, లేదా ఒకరి మీద ఒకరి కోపం వస్తుందో, లేదా ఇంకేమన్నా అయిపోతుందో, ఎక్కడ విడిపోతామనే భయం. ఇంకొకటి, ఈ సెల్ఫ్ డౌట్ అనేది వచ్చే వాళ్ళకి ఏమో అంటే నిన్న వరకు బాగానే మాట్లాడింది, ఇవాళ న్యూస్లో ఎవరి గురించో చెప్తుండే, అంటే అబ్బాయి ఇష్టమనా అంటూ వింత క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి ఈ స్టేజ్లో. ఓకే, థర్డ్ మనిషి ఉన్నారేమో అన్నది కూడా ఉండొచ్చు, సస్పిషన్. ఓకే, ఆర్ నేను తగనేమో అంటూ సెల్ఫ్ డౌట్ కూడా ఉండొచ్చు. ఓకే, ఇంతవరకు రాదు ఆ పాయింట్, ఎందుకంటే ఇంతవరకు యు ఆర్ బిజీ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ ఫస్ట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్,
హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటే కుదరదు. చాలామందికి కుదరదు వెంకట్. క్యాజువల్గా చెప్తా నేను, హస్బెండ్ ఇంటికి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టి ఏమో హౌ వాజ్ యువర్ డే అంటే, అచ్చా మీరు వర్క్కి పోతారు కాబట్టి, మీరు ఊర్లో అంత మంచి పనులు చేస్తారు కాబట్టి యువర్ డే విల్ బి గుడ్. నేను ఇంట్లో బోల్ దొమ్ముకుంటూ కూర్చుంటా, నాకేం తెలివి ఉంది కాబట్టి నాకేం డే లేదు, సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ గుడ్ డే. ఇదే కదా మీరు అనేది. మేడం ఎలా బాబోయ్, రైట్? సో ఇలాంటి బిహేవియర్ బయటపడే స్టేజ్ ఇది. ఓకే. ఇలాంటి అనుమానం బయటపడే స్టేజ్ ఇది. మనం ఒక ట్రైన్లో వెళ్తున్నాం, ఫ్లైట్లో వెళ్తున్నాం, ఏమండి ఇంత ప్రశాంతంగా ఉంది కదా క్లైమేట్ అంటే, అంటే నీకు ప్రశాంతంగా ఉంటే ఊరందరికి ప్రశాంతంగా ఉన్నట్టేనా? అంటే నీకు నచ్చింది నేను చెయ్యాలా? నీకు అనిపిస్తే ఊరందరికి అనిపించేసేయాలా? అంటే నువ్వు యూర్ రూలింగ్ మీ, రైట్? అంటే తలా తోక లేకుండా కూడా సో ఇలాంటి బిహేవియర్స్ అన్నీ పాపప్ అయ్యే స్టేజ్ ఇది. ఆ అమ్మాయి నిజంగా ఫినాన్షియల్గానే చాలా సౌండ్ ఉన్న పిల్ల, కానీ ఒక అబ్బాయి బిహేవియర్ చూసి ఇష్టపడ్డది అనుకోండి. ఆ అబ్బాయికి ఇంతవరకు రాని అనుమానం ఈ అమ్మాయికి ముందు ఎవరెవరు ఉన్నారో చెప్పింది, కానీ ఏదో అయ్యుండి ఉంటుంది, లేకపోతే నాతో ఎందుకు ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. న్యాచురల్గా ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా కూడా ఈ అబ్బాయికి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఈ టైంలో ఉంటుంది ఎక్కువగా. సో ఎట్ ద సేమ్ టైం ది అదర్ వే కూడా, అబ్బాయి హ్యాండ్సమ్ ఉన్నారు, అబ్బాయికి పైసలు ఉన్నాయి, కానీ నా వెనుకే ఉంటా అంటాడు. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఓకే, వాడు ఫనీ కాకపోయినా నేను ఓకే అంటున్నందుక, ఆర్ ఇంకొకట అంటే అవసరం లేకుండా కూడా అనుమానం క్రియేట్ చేసుకుంటారు ఒకరి మీద ఒకరు. ఈ స్టేజ్ని దాటి వెళ్తే తప్ప యూ విల్ నాట్ పాస్ ద టెస్ట్. దిస్ ఇస్ అన్ యాసిడ్ టెస్ట్. ఇక్కడికి వచ్చినాడు కొంతమంది ఏంటి అంటే, సరే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అనుమానం స్టార్ట్ అయింది, ఫర్ సపోజ్ అబ్బాయికి స్టార్ట్ అయింది అనుకోండి, ఆ అమ్మాయికి తెలుస్తుంది ఓకే మా వాడికి నా మీద అనుమానం స్టార్ట్ అయింది, కానీ నేను ఏ తప్పు చేయట్లా, నేను పర్ఫెక్ట్గానే ఉన్నా, బట్ ఆడికి అనుమానం స్టార్ట్ అయింది, దాన్ని క్లియర్ చేయాలి అని అంటే ఏ విధంగా కన్వే చేస్తే బాగుంటుంది అంటారు? ఈ అనుమానం అనేది వెంకట్ ఆల్వేస్ ఒక థర్డ్ మనిషి గురించి కాదు. ఓకే. అనుమానం ఇక్కడ ఏంటంటే నా పర్సనాలిటీ నీ పర్సనాలిటీకి కరెక్టేనా, లేకపోతే నన్నే ఎందుకు పట్టుకొని ఉంటున్నావు అన్నది పాయింట్ ఇక్కడ. ఒకవేళ ఒక మనిషి మీద వచ్చింది అనుకో, చాలా ఈజీ, ఆ మనిషికి నాకు సంబంధం లేదని ప్రూవ్ చేస్తే అయిపోతుంది, కానీ పాయింట్ అక్కడ కాదు, దానికంటే డేంజరస్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ కరెక్టే, కానీ నాతోనే ఎందుకుంటున్నావు అన్నది పాయింట్. ఓకే. దీనికి ఇలాంటి ఆల్ఫాబెట్స్ సెల్ఫ్ వైనింగ్ అంటే దానికి అవే ఇద్దరి బాండ్ని నాశనం పట్టిస్తుంది. ఈ మూమెంట్లో లేదు ఆ అమ్మాయికి నేను నిజంగానే ఇష్టం, ఎందుకంటే నేను ఐఎమ్ వర్త్ మై సెల్ఫ్ అన్నది తెలిస్తే దిస్ ఇస్ అ పాయింట్ ఇన్ వెరీ 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 ఈజీ టెక్నిక్స్. ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందే నాకు తెలుసు చాలా మందితో తిరిగింది, అది బోర్ కొట్టేసింది, నేను మాత్రం ఎవరితో తిరిగాను కాబట్టి నేను ఇంకా క్వైట్గా ఉంటున్నాను. సో అంటే అసలు ఏది లేకున్నా అక్కడ నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటావు ఆల్ఫాబెట్స్. ఓకే. ఇంతకు ముందు మనం కాన్వర్స్ చేస్తున్నప్పుడు డేటింగ్ స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నేను చెప్పాను, బాయ్కి ఊరంతా తిరుగుతాడు కాబట్టి 100 పర్సనాలిటీస్ తెలుసు కాబట్టి హీ నోస్ హౌ ఈజ్ హీ గోయింగ్ టు బీ విత్ దట్ పర్సన్. అమ్మాయి ఎవరితో తిరగదు కాబట్టి అమ్మాయికి కొత్తగా ఉన్నప్పుడే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాయ్ ఒక ముళ్ళు లాంటి వాడు. ఓకే. ఎంతమందితో తిరిగిన తర్వాత కూడా హీ నోస్ వాట్ హీ ఈస్, హీ నోస్ వాట్ హీ డజంట్ వాంట్, వాట్ హీ వాంట్స్. నేను అట్లానే అబ్బాయిలు మీరు తిరిగండి అని చెప్పట్లేదు, నేను ఓకే తిరిగిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఓకే. అదే అమ్మాయిలు ఫ్లవర్ లాంటి వాళ్ళు. మోర్ దే గెట్ ఎక్స్పోజ్డ్ టు డిఫరెంట్ పర్సనాలిటీస్, మోర్ దే లూజ్ దెమ్సెల్వ్స్. ఆడపిల్ల పువ్వు లాంటిది, ఎంతమందికి ఎక్స్ప్లోర్ అవుతుందో
అంత తన వాల్యూ పడిపోతూ ఉంటుంది తన ప్రాణంలోనే. అవును. ఇంకొకరు తనని సీతలా చూస్తారా, సావిత్రిలా చూస్తారా అన్నది నేను అసలు ఆ పాయింటే మాట్లాడట్లేదు. ఓకే. తనకు తానై తన వాల్యూని కింద చేసేసుకుంటుంది ఒక అమ్మాయి. ఎస్. ఒక అబ్బాయి ఎంతమందితో తిరుగుతాడో అంతమందితో తిరుగుతూ ఉంటే ఆయన వాల్యూని ప్లస్ చేసుకుంటాడు. ఓకే. ఇది ఇంటర్నల్గా ఒక బాయ్ గర్ల్ హార్ట్లో జరిగే సింపుల్ ప్రణాళిక. ఓకే, సింపుల్ బిహేవియర్ ఇది. ఓకే. థర్డ్ పర్సన్ నుంచి చూసినప్పుడు అది బై లా, బై ఎథిక్స్, బై మారల్, అది వేరే స్టోరీ. కానీ సైకాలజీ ప్రకారం 100 మందితో తిరిగిన అమ్మాయి తనకు తాను ఒక వాల్యూ ఇవ్వటం లేదు అని తనకు కూడా తెలుసు. 100 మందితో తిరిగిన అబ్బాయి నేను పులిని, నేను డాష్, నేను డామ్ డీమ్ డుష్ అనుకుంటాడని ఆయన కూడా తెలుసు. ఎస్. కమింగ్ బ్యాక్ టు అవర్ డేటింగ్ సిరీస్. ఓకే, ఈ మూమెంట్లో ఈ సెల్ఫ్ డౌట్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని సర్పాస్ అయిన కపుల్ అక్కడి నుంచి క్షేమంగా ముందుకు వెళ్తారు. ఈ యాసిడ్ టెస్ట్ని మాత్రం మీకు మీరే పాస్ కావాలి. ఒకవేళ ఈ స్టేజ్లో మీరు పాస్ కాకపోతే పుస్తల తర్వాత అయినా పాస్ కావాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నోసార్లు మనం రీల్స్లలో చూస్తుంటాం, హే సిరి కెన్ యూ డూ దిస్ ఫర్ మీ అంటే, అంతేలేంటి ఈ గల్లీలో సిరి కావాలి, ఆ గల్లీలో ఆమె కావాలి అని వైఫ్లు మొదలు పెట్టారని. ఏ సిరి అంటే ఇది మొబైల్ అంటాం మనం. ఎగ్జాక్ట్లీ. కానీ వైఫ్ వచ్చేసి ఎంతమంది సిరీలు ఉన్నారో నీకు ఎవరికి తెలుసు. అదే సినిమాలు ఉంటాయి చూడండి, మీలాంటి అంకుల్సే ఇంట్లో ఒకరు బయట ఇంకొకరు అని చెప్పేసి అంటుంటారు. సో ఇంత చిన్న చిన్న మూమెంటంలో కూడా ఎటో వెళ్ళే స్టేజ్ ఈ స్టేజ్, సెల్ఫ్ డౌట్ స్టేజ్. అందుకనే మీరు అలా వెళ్తుంటే నేను కూర్చొని చూసా, ఆ తర్వాత పిలిచా వచ్చేసారా అని ఇక్కడికి. అర్థమైందా? సో ఆల్వేస్ రిమెంబర్, ఇఫ్ యు ఆర్ డేటింగ్ సంబడీ, సెల్ఫ్ డౌట్ అన్నది ఖచ్చితంగా వస్తుంది, సస్పిషన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ నాకు మీరంటే ప్రాణం అనుకోండి వెంకట్, ఓకే, మీరు 10 మందితో తిరుగుతున్నా నాకు ఫరక్ పడలేదు అనుకోండి, ఇట్ మీన్స్ ఆ 10 మందిలో మీరు ఒకరని. బ్యూటిఫుల్. ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. నాకు మీరు ప్రాణం అనుకోండి వెంకట్. ఎస్. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం, చెప్పలేనంత. ఓకే. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒక 10 మందితో తిరిగినా కూడా నాకు చీమ కుట్టినట్టు కూడా కాలేదు అంటే ఆ 10 మందిలో మీరు ఒకరని అర్థం. నాకు 10 మంది వేస్ట్ గాళ్ళతో తిరిగినా సరే, వేస్ట్ పర్సన్స్తో తిరిగినా సరే, వాళ్ళు నువ్వు ఒకటే అనేది మైండ్లోకి వచ్చేస్తుంది. సో ఇంపార్టెంటే బట్ వేస్ట్. సో యూఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎనీమోర్. ఇంపార్టెంటే అది ఇక్కడ వరకు, కానీ ఇక్కడ వేస్ట్. సో నాకు మీ మీద పొజిటివ్నెస్ అన్నది ఉండాలి, ఉంటే కరెక్ట్. కానీ ఆ పొజిటివ్నెస్ అంతవరకే ఉండాలి. సస్పిషన్ అన్నది, పొజిటివ్నెస్ అండ్ సస్పిషన్స్ హ్యావ్ టు గో టు హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్. ఓకే. లేటుగా వచ్చారు అంటే ఏమన్నా జరిగింది అని మీ ఆలోచన అనుకోండి. తిక్కనా ఏదన్నా చేయాలనుకుంటే 5ంటికే వస్తా, రోజు చేసే వస్తాయి మీకు. డైలీ నేను 5 o'clock వస్తే చాలు నీకు, నేను 2 గంటలు ఆఫ్ తీసుకొని చేస్తే నీకు ఎట్లా తెలుస్తుంది అంట. సో లేటుగా వస్తేనే ఏదో తప్పు జరిగింది. మా ఆయన అయితే 10 o'clock కాదు, మా ఆయన అయితే 5 o'clock వచ్చేస్తాడు. అబ్బా మా ఆయన అయితే 5 o'clock, నీ తలకాయ గంట కొడుతుంది తిరిగి వస్తుండ 5 o'clock, రైట్? సో ఓకే, రైట్. సో మన మనసులోనే ఒక కండిషన్ పెట్టుకుంటాం, ఏంటి, లేటుగా వస్తే బాయ్ బ్యాడ్, అల్లిగా వస్తే బాయ్ గుడ్, తాగితే బాయ్ బ్యాడ్, తాగపోతే బాయ్ గుడ్. తాగే అవసరం ఏముంది, గంటకు పిల్ల దొరుకుతుంటే పిచ్చా మేడం? ఇది మరి అన్యాయం మేడం, గంటకు పిల్ల ఎవరికి దొరకట్లేదు అక్కడ. ఐఎమ్ సేయింగ్ ఇట్లా కండిషన్స్ మనం ముందే పెట్టుకుంటే ఆ ముందు వాళ్ళకి మన కండిషన్స్ తెలియదు కాబట్టి, స్పెసిఫికలీ విమెన్ ఆర్ లైక్ దిస్. వాళ్ళ కండిషన్స్ బ్రెయిన్లో ఏముంటాయో వాళ్ళకే తెలుసు, బ్రహ్మకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. నేను కూడా విమెన్నే, బట్ స్టిల్ ఐ సపోర్ట్ దిస్ బిహేవియర్. వాళ్ళు ఇలా చేస్తారు కాబట్టి మేము అలా చేస్తాం కాబట్టి, ఇన్ మెనీ ఆఫ్ ద కేసెస్. అది ఏంటి అన్నది మీకు తెలియదు కాబట్టి మీకు 2+2 4 ఈ జన్మకు అర్థం కాదు. సో తన మనసులో ఏముందో దాని ప్రకారం అతనిని అసెస్ చేయడం తప్పు. అట్ ద సేమ్ టైం బాయ్ కూడా అంతే. షార్ట్ వేసుకొని వెళ్ళింది కాబట్టి నలుగురితో తిరుగుతుంది, పట్టుచీర కట్టుకొని పోయింది కాబట్టి నా పిల్లం ఎవరితోని తిరగదు. ఇగో ఇట్లాంటి లైన్స్ అవన్నీ మడత పెట్టేసి డాష్ లాకర్లో పెట్టేసి తాళం వేసేయండి. ఇవాళటికి
ఈ డేటింగ్ సిరీస్ పరంగా ఇవాళ కలిసి వచ్చిన ప్రాణాలకి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఈ సెల్ఫ్ డౌట్ సస్పిషన్ అన్నది వస్తుంది, రానివ్వండి. ఇట్ ఈస్ హెల్దీ. ఎంతవరకు రావాలో అంతవరకు వస్తేనే ఔషధం, దానికంటే ఎక్కువ వస్తే విషం. బాహోయ్ మేడం, మీరు ఇలా చెప్తుంటే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు మీకు ఫ్యాన్ అయిపోతారేమో, నాకు భయం వేస్తుంది మేడం, ఎక్కడికి వెళ్ళిపోతారో అని. థ్యాంక్ యూ డాక్టర్ వేదప్రియ రెడ్డి గారు. నమస్తే.